హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేము చాలా రోజుల నుంచి కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్దామని అనుకుంటున్నాం, కానీ అస్సలు అవ్వలేదు. అనుకోకుండా ఈరోజు మేము అమ్మవారి దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. మేము దాదాపు 12 గంటలకి అట్లా బయలుదేరినాం కల్వకుర్తి నుంచి. మాకు విజయవాడ వచ్చింది అని అంటే ఇక్కడ పెద్ద ఒకటి ఆంజనేయ స్వామి ఉంటుంది, దాదాపు 30 కిలోమీటర్ల దూరం. అది వచ్చింది అని అంటే మేము విజయవాడ వచ్చిందని ఫీల్ అవుతాం. మేము అక్కడికి వెళ్ళేసరికి 5 అట్లా అయింది. అక్కడ ఘాట్ దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి దర్శనానికి వెళ్దామనే టైంలోనే కృష్ణమ్మకు రోజు హారతి ఇస్తున్నారు. ఆ టైంలో అక్కడ స్నానాల కోసం అన్ని షవర్స్ అన్నీ ఆఫ్ చేశారు. అందుకని మేము అక్కడే కూర్చొని హారతి చూద్దామని అనుకున్నాం. ఇక చూడండి, చాలామంది రోజు హారతి ఇచ్చే టైంకి అందరు అక్కడ వచ్చి చూస్తారంట. ఇప్పుడే హారతి స్టార్ట్ అయింది, మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది. అసలు మీరు విజయవాడ అయితే ఖచ్చితంగా సాయంత్రం 5:30కి ఆ గాడి దగ్గరికి వచ్చి కూర్చోండి. ఇప్పుడే మాకు దర్శనం అయిపోయింది మంచిగా. బయట అమ్మవారి పల్లకి సేవ కూడా జరిగింది. ఫోన్ అలో లేదు కానీ మేము తీసుకుని వెళ్ళినాం. చూడండి మీరు కూడా. దర్శనం అయితే చాలా తొందరగా అయింది. అసలు మాకు ఒక 20 నిమిషాలు అంత టైం పట్టింది ఒక నడవడం మాకు. అట్లా మా దర్శనం చాలా మంచిగా అయింది. దర్శనం అయిపోయిన తర్వాత కిందికి వస్తే అక్కడే అమ్మవారి అన్నదాన సత్రంలో నైట్ మేము అక్కడే తిన్నాం. చాలా బాగుంది ఫుడ్ అక్కడ. ఇంకా అక్కడ ఉండడానికి కూడా ఫెసిలిటీ ఉంది. మొత్తానికైతే అమ్మవారి దర్శనం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్ళాలి